హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కొంచెం ఎమోషనల్‌లో ఉన్నాను. కొంచెం బాధగా ఉంది మనసు. ఇందాక ఒక పాటకి వీడియో పెట్టాను. అన్న చెల్లెల గురించి. నాకెందుకో కొంచెం ఈరోజు మా అన్నయ్య గుర్తొచ్చాడు. మా అన్నయ్య అంటే మా చిన్న అన్నయ్య గుర్తొచ్చాడు ఈరోజు. నాకు అందుకే చాలా బాధ అనిపించింది. అందుకే ఆ పాట అయితే వీడియో పెట్టాను. అందరూ బాగుండాలండి. అందుకే నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను, అందరూ బాగుండాలి బాగుండాలి అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మా చిన్నన్నయ్య లేడు, రీసెంట్గా లేడు అని నేను వీడియోలో కూడా చెప్పాను, చనిపోయాడు అనేసి. ఎందుకు అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంత మనం బాధపడినా రారు. బట్ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చాలా బాధ అనిపించిద్ది మనసుకైతే. అది ఎంత బాధ అంటే చెప్పలేము. ఎందుకు అంటే ఒక తల్లి కడుపున పుట్టాము, వాళ్ళ బాధ వాళ్ళది, నా బాధ నాది అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ నేను నా దగ్గర నా ఇంట్లో ఉన్నాను. బట్ అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడైనా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమి. ఇప్పుడు లేడు కదా, ఎవరితో మాట్లాడాలి అనేది నాకు కొంచెం అనిపించి బాధేసింది. ఎందుకు అంటే కలిసినప్పుడైనా సరే, ఎప్పుడన్నా కలిసినప్పుడైనా సరే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమి. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడైనా కనీసం పలకరిత్తానికైనా ఉండేవాడు. కానీ అది లేదు. ఎందుకో గుర్తొచ్చాడు ఈరోజైతే. చాలా చాలా బాధ అనిపించింది మనసుకి. అందుకే నేనైతే ఆ సాంగ్ వెతికి నేను అది పెట్టాను. మనసుకి చాలా బాధగా అనిపించేసి నేను ఆ సాంగ్ అయితే పెట్టాను. పెట్టిన వెమ్మటే మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాటకి. ఎందుకు అంటే ఆ బంధం అసలు అంత గొప్పది, అది చెప్పలేము. అది ఒక ఆ తల్లి కడుపులో పుట్టిన బంధానికే తెలిసిద్ది అది, ఆ బాధ అది. ఎందుకంటే వస్తాయి, మనస్వార్థాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ అది చెప్పలేము ఆ బాధ అసలు. అది ఆ రిలేషన్ అనేది ఎంత గొప్పదో అసలు. ఉన్నప్పుడైతే అయ్యని ఇయ్యని అనుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళు లేరు అన్నప్పుడే ఆ బాధ ఎక్కువ తెలిసిద్ది మనకి. ఉన్నప్పుడు పాపాలు తాపాలు అవి ఇవి అనుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళు లేరు అని ఇక రారు అసలు మనకి కనపడరు అనుకున్నప్పుడు అసలు ఆ గొప్పతనం ఇది ఎంత చెప్పలేనంత బాధ ఉంటుంది. వాళ్ళు మనతో మాట్లాడటానికి లేరు అనుకుని ఊహించుకుంటేనే చాలా బాధ అనిపించిద్ది. నాకు ఈరోజైతే అంత బాధగా ఉంది. అందుకే నేను ఆ వీడియో పెట్టాను. ఈరోజు అసలు వీడియో పెట్టడానికి కారణం కూడా లేటు కూడా అదేను. 12 అయిపోయింది. ఇంకా నేను ఈ వీడియో వద్దు అనుకున్నాను, కానీ ఎందుకు ఆ వీడియో టక్కని నేను ఓపెన్ చేయగానే ఆ పాట వచ్చింది.